నమస్కారం. కెరీర్ గైడెన్స్ కి స్వాగతం. ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ అనే అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. My name is V. Raghuram Reddy, Senior Engineer Production. I am working as a Central Institute of Tool Design Sub-Center, Vijayawada in charge. The Central Institute of Tool Design is a premier institute in Asia to provide specialized training course programs like tool engineering, CAD, CAM, automation and ESDM programs. Central Institute of Tool Design is started in 1968 with by the government of India with the assistance of UNDP and ILO executing agency. Sub-center started in Vijayawada in the year of 2004. Here conducted software and software courses like CAD, CAM, tool engineering, ESDM and automation courses. ఇక్కడ ట్రైనింగ్ ఫ్రమ్ ఐటీఐ లెవెల్ నుంచి ఐటీఐ లెవెల్ అండ్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు ట్రైనింగ్ కోర్సులు శిక్షణ ఇవ్వబడుతుంది. అలాగే వివిధ బ్రాంచుల వారికి కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. వీటిల్లో ఏమిటంటే ఐటీఐ ఫిట్టరు, మెషినిస్టు, టర్నరు అండ్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి మెకానికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వారికి శిక్షణ ఇవ్వబడుతుంది. అందులో వీరికి 1 month ప్రోగ్రామ్స్ అండ్ 3 months ప్రోగ్రామ్స్ అండ్ 6 months ప్రోగ్రామ్స్ ఆల్సో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కాకుండా మన టూల్ రూమ్ ఫెసిలిటీస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. అందులో టూల్ రూమ్లో మనకు సొఫిస్టికేటెడ్ లేటెస్ట్ మిషనరీ, సిఎన్సి లైక్ సిఎన్సి 3 axis మిల్లింగ్ మిషన్, సిఎన్సి 4 axis మిల్లింగ్ మిషన్ అండ్ సిఎన్సి లేత్ మిషన్ అండ్ ఆల్సో కన్వెన్షనల్ మిషన్స్ లైక్ సిఎన్సి కన్వెన్షనల్ మిషన్ టర్నింగ్, మిల్లింగ్ అండ్ కన్వెన్షనల్ సిలిండ్రికల్ గ్రైండింగ్ మిషన్ అండ్ సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్స్ ఆల్సో మనకు అవైలబుల్గా ఉన్నాయి. వీటి ద్వారా వివిధ సంస్థల వారికి, చిన్న సంస్థలు అండ్ పెద్ద సంస్థల వారికి కస్టమర్స్ రిక్వైర్మెంట్ ప్రకారము మిషనింగ్ చేయడము జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి కూడా ఈ మిషనరీ పైన, లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీ పైన శిక్షణ ఇవ్వబడుతుంది. నమస్కారం, నా పేరు కబీర్ షా. క్యాడ్కామ్ ఫ్యాకల్టీగా క్యాడ్కామ్ డిపార్ట్మెంట్లో క్యాడ్కామ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఇది వచ్చి క్యాడ్కామ్ వచ్చి మనకి పిల్లలకి, మెకానికల్ వాళ్ళకి, ఆటోమొబైల్ వాళ్ళకి ఇక్కడ సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేస్తాం. 1 month, 3 months, 6 months సాఫ్ట్వేర్స్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా, బీటెక్, డిప్లొమా నుంచి పీజీ వరకు వాళ్ళందరికీ ఇది ఎలిజిబిలిటీ ఉంది. ఈ సాఫ్ట్వేర్స్ ఎలిజిబిలిటీ ఉంది. ఈ సాఫ్ట్వేర్స్ మన దగ్గర ఏం సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇక్కడ ఆటోక్యాడ్, సిఎన్సి, ప్రోయి, యూనిగ్రాఫిక్స్, క్యాటియా, సాలివర్స్, మాస్టర్ క్యామ్, డెల్ క్యామ్, యాన్సిస్, హైపర్మెష్, ఈ సాఫ్ట్వేర్స్ అనేది స్టూడెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి మేము. అలాగే ఈ సాఫ్ట్వేర్స్తో పాటు పిల్లలకి 1 month, 3 months, 6 monthsతో పాటు వీళ్ళకి డిప్లొమా వాళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని 6 months అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. వీళ్ళకి సాఫ్ట్వేర్స్తో పాటు టూల్ రూమ్ ప్రాక్టీస్ కూడా వాళ్ళకి చేపిస్తాం మేము వీళ్ళతో, స్టూడెంట్స్తో. ఇది వచ్చి మన దగ్గర వచ్చి ఇంత ఆటోనగర్ మొత్తం ఇది ఇండస్ట్రియల్ ఏరియా సార్. ఇది దీంట్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మనకి డిజైన్ కన్సల్ట్ కోసం మన దగ్గరికి వస్తూ ఉంటారు. మన దగ్గర వచ్చినప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక వాటర్ బాటిలే యాక్చువల్గా ఇండస్ట్రీలో తయారు చేయాలనుకుంటే, ఒక బాటిల్ ప్రోడక్ట్ డెవలప్ అవ్వాలనుకుంటే 3 రోల్ ఉంటుందండి. 3 రోల్ అంటే ఒకటి క్యాడ్, క్యాము, సిఏ అనే 3 రోల్ ఉంటుంది. జస్ట్ క్యాడ్లో ఫస్ట్ దాన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ డిజైన్ అనేది దీన్ని మనం డెవలప్ చేస్తాం. క్యాడ్లో డిజైన్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని మనం సిఐలో దీన్ని అనాలిసిస్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే దీనివల్ల టైం అనేది సేవ్ అయ్యేది, ప్లస్ మెటీరియల్ అనేది వేస్టేజ్ అవ్వకుండా మనకి ఉపయోగపడుతుంది. అది ఓకే అయిన తర్వాత మాత్రమే అప్పుడే మన దగ్గర ప్రొడక్షన్కి అనేది ఇస్తాం. ఇది ప్రొడక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అప్పుడు బాడీ సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ అయ్యేది. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ ఇది సిఐటిడి అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి మన దగ్గరికి డిజైన్ కన్సల్టెంట్ కూడా వస్తున్నారు. వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. మన దగ్గర 6 months కోర్స్కి వచ్చిన పిల్లలకి వీళ్ళందరికీ సాఫ్ట్వేర్స్ మీద వీళ్ళకి డిజైన్ అండ్
అనాలిసిస్ మీద వీళ్ళు ప్రాజెక్ట్స్ కూడా రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు చేస్తున్నారు. రియల్ టైం ప్రాజెక్ట్స్ వల్ల అంటే దట్ మీన్ ఇక్కడ మనం డిజైన్ చేసిన తర్వాత దానికి వాళ్ళకి లైవ్ ప్రాజెక్ట్ లాగా కింద టూల్ రూమ్లో వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ని డెవలప్ చూసుకుని దాన్ని వీళ్ళు రేపొద్దున ఫర్దర్ ఇంటర్వ్యూస్కి ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ రెజ్యూమ్లో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళకి అది మంచి బాగా ఉపయోగపడుతుంది, ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఇది మన దగ్గర ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకున్న స్టూడెంట్స్కి వాళ్ళ ప్రాజెక్ట్స్ అయినా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తాం వాళ్ళకి. ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి రేపొద్దున ఫర్దర్గా అది చాలా వాళ్ళకి మంచి కీ రోల్ బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇంటర్వ్యూస్ వాళ్ళకి. మన సిఐటిది దానివల్ల యూజ్ అయ్యేది, వాళ్ళకి యూజ్ అయ్యేది, బాగా స్టూడెంట్స్కి యూజ్ అయ్యేది. మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి రేపొద్దున సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూలో బాగా కీ రోల్ ఉపయోగపడుతుంది అది. అందరికీ నమస్కారం అండి. నా పేరు కేశవ్ శంకర్. నేను ఇక్కడ ఈఎస్డిఎం ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈఎస్డిఎం అనగా ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. దీంట్లో వచ్చేసేపాటికి అర్హత ఎవరికి ఉంటుంది అని అంటే డిప్లొమా వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, ఎంటెక్ వాళ్ళకి, ఎలక్ట్రికల్, అందులో స్ట్రీమ్స్ వచ్చేసి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఈ 3 బ్రాంచెస్ వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ట్రైనింగ్ పార్ట్లో కూడా ఎలా జరుగుతుంది అని అంటే 1 month, 3 months, 6 months ఒక్కొక్క ప్రోగ్రామ్కి హ్యాజ్ ఇట్స్ ఓన్ స్ట్రాటజీ అండి. దానికి ఎలా అని అంటే డైలీ 3 hours సెషన్ జరుగుతుంది. 1 hour థియరీ, 2 hours ప్రాక్టీస్ ఉంటుంది. సో ఇందులో మనకు వచ్చేసి సాఫ్ట్వేర్ టూల్స్ ఏమేమి వాడతాము అని అంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మన సిఐటిడిలో టూల్స్, సాఫ్ట్వేర్ టూల్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అని అంటే క్యాడెన్స్ ఒకటి, సినాప్సిస్ ఒకటి, మ్యాట్లాబ్ ఒకటి, ఇలా ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయండి. సి ప్రోగ్రామింగ్ ఒకటి. సో ఇక్కడ మనం వీళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇస్తాము అని అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఎలక్ట్రానిక్స్ కోర్స్ ఏదైతే ఉన్నాయో బేసిక్ లెవెల్లో రెసిస్టరు, ట్రాన్సిస్టర్ నుంచి స్టార్ట్ చేసి గేట్స్, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ పార్ట్లో సితో స్టార్ట్ చేస్తామండి. సి లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ప్రోగ్రామింగ్ అనేది మనం వాళ్ళకి బేసిక్ లెవెల్లో నాలెడ్జ్ అందుకోవాలి. ఎందుకని అని అంటే సో డిప్లొమా లెవెల్ నుంచి వాళ్ళు ఒక బయటికి వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీ ఓరియంటెడ్లో రావాలి అని అంటే పిన్ టు పిన్ తెలిస్తే కానీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత రియల్ టైంలో కూడా కన్వర్షన్ ఇవ్వటానికి కూడా వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసేపాటికి ఏంటంటే మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. ఎంబెడెడ్ సిస్టమ్స్, మ్యాట్లాబ్, విఎల్ఎస్ఐ, స్టాండర్డ్ సెల్ డిజైను, అడ్వాన్స్డ్ డిజిటల్ డిజైను, అడ్వాన్స్డ్ ఎంబెడెడ్ టెక్నాలజీ, ఇలాంటివి 1 month, 3 months, 6 months కోర్సెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ నుంచి సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ సర్టిఫికేషన్ కోర్సు దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ఒక ఇండస్ట్రీకి ఒక సిఐటిడి అనే ప్లాట్ఫామ్కి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి, అంటే నథింగ్ బట్ ఒక బ్రిడ్జ్ లాగా, వారధి లాగా వీళ్ళకి ఏ కోర్స్ అయితే వీళ్ళు నేర్చుకుంటున్నారో బయటికి వెళ్ళిన తర్వాత సేమ్ అదే రియల్ టైంలో నేర్చుకుంటారు. ఎందుకని సేమ్ అదే టైంలో సేమ్ అలాగే నేర్చుకుంటారు అని అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ని తీసుకొస్తాం మనం. స్టూడెంట్ని తీసుకొచ్చినప్పుడు తనకి బేసికల్గా కాలేజ్ నుంచి వచ్చినప్పుడు థియరీ నాలెడ్జ్ మాత్రమే వాళ్ళు డంప్ చేసి పంపిస్తారు మనకి. సో వాళ్ళని ఏం చేస్తాము అని అంటే వీళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ వీళ్ళు ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నారు. సో వీళ్ళకి ఏంటనంటే ఆ ప్రోగ్రామింగ్ పార్ట్ ఎలా చేయాలి, ఆ నాలెడ్జ్ని మనం థియరీ నుంచి ప్రాక్టికల్లోకి తీసుకొస్తాం. సో ఇక్కడ మొత్తం మనకి ఎలా వీళ్ళకి యూటిలైజ్ అవుతుంది అని అంటే 75% ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ 25% ఆల్రెడీ వాళ్ళు నేర్చుకుని ఉంటారు కాబట్టి ఆ 25% థియరీ అనేది వాళ్ళకి బుకిష్ నాలెడ్జ్గా ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు ఇది అయిన తర్వాత వీళ్ళకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం మనం. అంటే 6 months ప్రోగ్రాంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 6 months ఎగ్జామ్స్ అయిన తర్వాత వీళ్ళకి మన బీటెక్లో కానీ డిప్లొమాలో కానివ్వండి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది 6 months వాళ్ళకి. బీటెక్లో వచ్చేపాటికి ప్రాజెక్ట్ వర్క్ అని ఇస్తాం. ఈ ప్రాజెక్ట్స్ వర్క్లో వాళ్ళు విత్ దేర్ ఓన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని తయారు చేస్తారండి. ఆ ప్రాజెక్ట్ని చేసిన తర్వాత వాళ్ళు మన థీసిస్ సబ్మిట్ చేయాలి. ఆ థీసిస్ అదంతా సబ్మిట్ చేస్తే మనం పైన ఏదైతే హెడ్ ఆఫీస్ ఉంటుందో సిఐటిడి హైదరాబాదు, నెక్స్ట్ అక్కడ నుంచి ఢిల్లీకి ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ అనేది ఇస్తాం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇది వీళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు కదా, చేసిన తర్వాత ఇలా ప్రోటోటైప్ కిట్స్ ఉంటాయండి.
అంటే స్టార్టింగ్ లెవెల్లో వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత ప్రోటోటైప్ కిట్స్ అంటాం. ఇది ARM7 అండి, ఆర్మ్కి సంబంధించిన కిట్ అండి. ఆ ప్రోగ్రామింగ్ ఏదైతే చేస్తారో దాన్ని టెస్టింగ్ పర్పస్ వీటి మీద మనం టెస్ట్ చేసుకుంటాం. ఇలాంటిది ఇది కానివ్వండి, పిక్ కంట్రోలర్తో యూజ్ చేసే ఇది కానివ్వండి, కంట్రోలర్సు వాళ్ళు ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత ప్రోటియోస్ అనే టూల్ యూజ్ చేసుకుని దాంట్లో టెస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ప్రోటోటైప్ కిట్ అనమాట ఇది. ఈ ప్రోటోటైప్ కిట్లో డంప్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రోగ్రామింగ్ ఏమైతే చేశారో అది కరెక్ట్గా వచ్చిందా లేదా, ఎందుకని అని అంటే ఇది వేస్టేజ్ అవ్వకుండా. మనకు ఇప్పుడు ఏంటనంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే వేస్ట్ అవ్వకుండా చూడటమే ఇప్పుడు మనకున్న డివైజెస్. ఎందుకంటే ఈ డివైజెస్ మనకి మిస్ అయితే కనుక ఏమవుతుంది అని అంటే వేస్టేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కువైపోతుంది. ఆ వేస్టేజ్ని తగ్గించడం కోసం ఈ ప్రోటోటైప్ కిట్స్ను వాడుకుని దీన్ని రియల్ టైంలోకి మనకి ఎలా కన్వర్షన్ చేసుకోవాలో దానికి ఎంతవరకు కావాలో అలా వాడుకుంటాం అనమాట. సో ఇలా ప్రాజెక్ట్స్ వీళ్ళు చేసిన తర్వాత లైవ్లో చెక్ చేసుకుని దాన్ని ఇండస్ట్రీ ఓరియంటెడ్గా అప్లై చేసుకోవచ్చు. అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ లైక్ ట్రాఫిక్ సిగ్నల్స్ కానివ్వండి, ఎస్కలేటర్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, ఎలివేటర్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, ఆర్ఎల్స్ మనం బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళది డిస్ప్లే వస్తాయి. ఎల్ఈడితో మనకి ఇంత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి, ఇంత టెంపరేచర్ ఉంది లేదా ఎంత ఉంది అనేది, ఇవన్నీ కూడా ప్రోటోటైప్ మనం చేసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సేమ్ ఇదే రియల్ టైంలో వీళ్ళే హ్యాండ్స్ ఆన్ మేకింగ్లో చేస్తారనమాట. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటాము, ESDM డిపార్ట్మెంట్ అనమాట. నా పేరు రాఘవేంద్ర అండి. నేను ఇక్కడ CMM ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈ మిషన్ వచ్చేసి CMM అండి. CMM అంటే కోఆర్డినేట్ మెజరింగ్ మిషన్. దీన్ని మనం జనరల్గా జామెట్రికల్ టాలరెన్సెస్ అనేవి మెజర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. జామెట్రికల్ టాలరెన్సెస్ అంటే వెర్నియరు, మైక్రోమీటరు ఇలాంటివి యూజ్ చేసి మెజర్ చేయలేని వాటి కోసం ఈ మిషన్ యూజ్ చేస్తాం. జామెట్రికల్ టాలరెన్సెస్ అంటే సిలిండ్రిసిటీ, సర్క్యులారిటీ, పర్పెండిక్యులారిటీ, ప్యారలలిజం అండ్ సర్క్యులర్ రన్అవుట్ ఇలాంటివన్నీ మనం జనరల్గా వెర్నియరు, మైక్రోమీటర్ యూజ్ చేసి చేయలేము అన్నమాట. ఈ మిషన్ యూజ్ చేసి చేయొచ్చు. ఈ మిషన్ యాక్యురసీ వచ్చేసి 2 మైక్రాన్స్ అండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఇండెక్సింగ్ ప్రోబ్ హెడ్. ఇది వచ్చేసి ఎవ్రీ 7.5 డిగ్రీస్కి రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ మిషన్ యూజ్ చేసి మనం కాంపోనెంట్ 360 డిగ్రీస్ నుంచి ఎటువైపు నుంచైనా మెజర్ చేసి కాంపోనెంట్ యొక్క డైమెన్షన్స్ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు మిషనింగ్ చేసిన కాంపోనెంట్స్ అయినా ఈ మిషన్ ద్వారా ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మనకి కనుక 3D మోడల్ కావాలనుకోండి, ఒక కాంపోనెంట్ డ్రాయింగ్ లేదు, దాన్ని తీసుకొచ్చి మనం ఈ మిషన్ మీద పెట్టి ఇన్స్పెక్ట్ చేసి దాని 3D CAD మోడల్ అట్ ది సేమ్ టైం 2D డ్రాయింగ్ క్రియేట్ చేయొచ్చు అండి. 3D CAD మోడల్ ద్వారా మళ్ళీ మిషన్కి ఇచ్చేసి కాంపోనెంట్ కూడా మిషనింగ్ చేయొచ్చు. మన క్లయింట్స్ వచ్చేసి లోకల్గా ఉన్నారండి. BEL మచిలీపట్నము, UEM పిస్టన్స్, కుశలవా ఇంటర్నేషనల్ అండ్ ర్యాప్ రెసిడెంట్ అలైస్, బెటర్ క్యాస్టింగ్స్ వీళ్ళందరూ మన లోకల్ క్లయింట్స్ అండి. నా పేరు ఏ వెంకటేశ్వరరావు అండి. నేను ఇక్కడ CNC లేత్ అండ్ ఆపరేటర్గా, ప్రోగ్రామర్గా అండ్ వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి CNC లేత్ మీద మనం మినిమం 5 మైక్రాన్స్ జాబ్ వరకు ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కస్టమర్స్ ఇచ్చిన జాబ్స్ని మనం డ్రాయింగ్ ప్రకారం ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఆపరేషన్స్ వచ్చేసి లేత్ మీద మనకి ముఖ్యంగా బోరింగు, హోలింగు, టర్నింగు అండ్ ట్యాపింగు అండ్ థ్రెడ్డింగు ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ మనకి ఇక్కడ వర్క్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి CNC లేత్ మనకి టూ యాక్సిస్ మీద రన్ అవుతుంది. X యాక్సిస్ అండ్ Z యాక్సిస్ మీద మనకు రన్ అవుతుంది. ఇది ముఖ్యంగా మనకి ఫానుక్ కంట్రోల్ మీద మనం ఇక్కడ ఆపరేట్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ బయట కస్టమర్స్ ఇచ్చిన మన జాబ్స్ని మనం వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్ ప్రకారంగా మనం ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో వచ్చిన స్టూడెంట్స్కి మనకు ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాము. వాళ్ళకి ప్రాక్టికల్గా కూడా ఇక్కడ మనం చేపిస్తూ ఉంటాము. మై నేమ్ ఈస్ కళ్యాణ్ కుమార్. CIDDలో నేను CNC ఆపరేటర్గా అండ్ CNC లేత్ మిషన్ ప్రోగ్రామర్ అండ్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ జాబ్స్ చేస్తూ ఉంటాం. మిల్లింగ్ అండ్ లేత్ వర్క్ చేస్తూ ఉంటాం సార్. డ్రిల్లింగ్ ప్రోగ్రామ్ చేస్తాము. స్టూడెంట్స్కి ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ట్రైనింగ్ ఇవ్వడము, మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, బయట నుంచి వచ్చే వర్క్స్ అన్ని వాళ్ళకి కావాల్సిన విధంగా జాబ్ వర్క్ చేసి ఇస్తాము సార్. అండ్ కాన్పూర్ HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్
కాన్పూర్ నుంచి హెచ్ఎల్ మెటీరియల్ ద్వారా మేము ఫ్లైట్కి సంబంధించిన ఇంజిన్ పార్ట్స్ తయారు చేస్తూ ఉంటాం సార్. అండ్ స్టూడెంట్స్కి ప్రాజెక్ట్ వర్క్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రోగ్రామ్ చేయించడం, మిషన్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ తయారు చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి అర్థం కానిది చెప్తూ ఉంటాం సార్. ఇక్కడ మన దగ్గర వచ్చేసి 6 months, 3 months, 1 month కోర్సులు ఉంటాయి. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అని చదువుకుంది? వెరీ గుడ్. మన మెకానికల్ రిలేటెడ్గా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మన మెకానికల్ డిపార్ట్మెంట్లో 3 డిపార్ట్మెంట్స్ లాగా, బ్రాంచెస్ లాగా ఉంటాయి. మొట్టమొదటిది వచ్చేసి డిజైన్, నెక్స్ట్ అనాలిసిస్, ఆ తర్వాత ప్రొడక్షన్. ఈ 3 డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుంది ఏంటంటే జస్ట్ నేను మీకు బ్రోచర్ చూపిస్తాను. ఆ బ్రోచర్లో మీరు ఒకసారి చూడండి, ఓకేనా? ఇదిగోండి, మీకు కనపడుతున్నటువంటి ఈ బ్రోచర్లో మనకి 6 months ప్రోగ్రామ్స్, అలాగే 3 months ప్రోగ్రామ్స్, అలాగే 1 month ప్రోగ్రామ్స్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి. 6 months ప్రోగ్రాంలో మీకు వచ్చేసి డిప్లొమా కానీ బీటెక్ కానీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాస్టర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ క్యాడ్ క్యామ్ అని అంటారు. ఈ కోర్సులో మీకు డిజైన్ వస్తుంది, ఎనాలిసిస్ వస్తుంది, ప్రొడక్షన్ సాఫ్ట్వేర్లు కూడా వస్తాయి. ఈ 3 సాఫ్ట్వేర్లు వస్తాయి. దాని ఫీజు కూడా 51,000 ఉంటుంది. అలాగే ఫీజు వేవర్ కూడా, రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా కొంత ఉంటుంది. అది మీరు పే చేసుకోవచ్చు. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి కొంత అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసుకుని వాళ్ళు ఈ కోర్సెస్ చేసుకోవచ్చు. ఇది 6 monthsలో ఉన్నటువంటి విధానం. నెక్స్ట్ 3 months ప్రోగ్రామ్ కూడా మనకు ఉంటుంది. ఈ 3 monthsలో మీకు ఇక్కడ కనపడుతుంది చూసారా, ఏ కోర్స్ ఆన్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ అనాలిసిస్. అంటే ఈ 3 monthsలో మీకు ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అంటే 4 కోర్సెస్ వస్తాయి. అలాగే అమౌంట్ కూడా మీకు చాలా వరకు తగ్గుతుంది అనమాట. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది మీరు పే చేసుకుంటారు. అలా ఉంటుంది అనమాట. దీనిలో ఏవైనా ఒక 2 డిజైను, 2 అనాలిసిస్, 2 డిజైను, 2 ప్రొడక్షన్ సాఫ్ట్వేర్లు, లేదా కంప్లీట్గా ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ అని 3 monthsలో మీకు వస్తాయి. అట్లా ఉంటుంది అనమాట. ఇక 3 monthsలో అంటే పర్ డేకి 3 hours ఉంటుంది. 1 hour క్లాసు, 2 hours ప్రాక్టీస్. 1 monthలో కూడా మీకు సపరేట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అనేది మీకు ఉంటుంది అనమాట. ఇది సపరేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఆటో క్యాడ్ నుంచి, డిజైన్ సాఫ్ట్వేర్ నుంచి ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ ఒక 10 or 12 సాఫ్ట్వేర్స్ మనకు ఉన్నాయి. మీకు ప్రత్యేకంగా నాకు ఈ కోర్సే కావాలంటే ఆ కోర్సుకు జాయిన్ అవ్వచ్చు. లేదా నేను 3 months ప్లాన్ చేసుకుంటాను, లేదా నేను 6 months ప్లాన్ చేసుకుంటాను, మీరు ఆ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అది మీ విల్లింగ్నెస్ని, అలాగే మీ టైంని బట్టి కూడా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ 1 month, 3 months, 6 months. 6 months అంటే మీకు 6 hours per day ఉంటుంది అనమాట. 1 month కానీ 3 months కానీ అంటే 3 hours per day. 1 hour క్లాసు, 2 hours ప్రాక్టీస్. డైలీ మనకు అలాగే ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్ అంటే 10 to 1, ఆఫ్టర్నూన్ అంటే 2 to 5 అనమాట. ఆ విధంగా మీకు ఉంటాయి. మీరు ఏ టైం కావాలో చూస్ చేసుకుంటే మనం ఆ కోర్స్ అనేది మనం జాయిన్ చేసుకోవచ్చు. 3 months కోర్స్ అని చెప్పండి సార్. యాక్చువల్గా ఈఎస్డిపి ప్రోగ్రామ్ అని ఒకటి రన్ అవుతుంది అని చెప్పారు సార్, తెలిసిన వాళ్ళు. ఓకే, దాని గురించి ఒకసారి చెప్తారా? ఈఎస్డిపి కోర్స్ గురించే. ఇదిగోండి, ఇది ఈఎస్డిపి ప్రోగ్రామ్ అంటారు. ఈఎస్డిపి అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. దీనిలో మీకు వచ్చేసి ఒక 6 సాఫ్ట్వేర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఈసారి. ఇది కూడా 1 month బ్యాచ్ల కిందే ఉంటాయి. ఈ బ్రోచర్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది చూసారా. ఆటో క్యాడ్ నుంచి సాలిడ్ వర్క్స్, యూనిగ్రాఫిక్స్, క్యాడ్ క్యామ్ ఉంటుంది, మాస్టర్ క్యామ్, డెల్ క్యామ్, సిఎన్సి ప్రోగ్రామ్, బిల్డింగ్, టర్నింగ్ ఇలా ఉంటాయి. ఒక్కొక్క బ్యాచ్కి 25 మందిని తీసుకుంటాం. పర్ డేకి సేమ్ ఇది కూడా అంతే, 3 hours per day. 1 hour క్లాసు, 2 hours ప్రాక్టీస్. ఇలా మనకి ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ జాయిన్ అవుతారు. దీనికి కంపల్సరీగా డిప్లొమా కానీ బీటెక్ కానీ మీరు కంప్లీట్ చేసేసి ఉండాలి. అలా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ అవకాశం అనమాట. దీనిలో మీరు వచ్చేసి జాయినింగ్ అయ్యే పని అయితే రిజిస్ట్రేషన్ అమౌంట్ 590 పే చేస్తే చాలు. దీనికి మేము మీ దగ్గర తీసుకునే డాక్యుమెంట్స్ 10th class మార్కులు జిరాక్స్ ఒకటి, బీటెక్ కానీ డిప్లొమా కానీ ప్రొవిజనల్ కానీ ఓడీ కానీ తీసుకుంటాం. అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇవన్నీ కూడా మేము తీసుకునేవన్నీ కూడా జిరాక్స్లే. ఒరిజినల్ మీరు ఒకసారి తీసుకొస్తే వెరిఫై చేసి మీకు ఇచ్చేస్తాం. లేటెస్ట్ ఫోటోలు ఒక 2 అనమాట. ఇవి తీసుకొని వస్తే మనం ఇక్కడ జాయిన్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకున్న తర్వాత ఈ డేట్స్ ప్రకారంగా మీకు బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? 15th నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే January 5th, 19th, February మంత్లో స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ప్లేస్మెంట్స్ అనేది మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ పోర్టల్లో మీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే మీరైనా అప్లై చేస్తారో మేమైనా అప్లోడ్ చేస్తాం. చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి మీ ప్రొఫైల్ కనుక నచ్చితే వాళ్ళ దగ్గర నుంచి మనకు మెయిల్స్ కానీ కాల్స్ కానీ వస్తాయి. అదొకటి. 2, వాళ్ళు ఇండస్ట్రీస్ రిజిస్టర్ అయిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ని వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు పలానా డేట్న ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం, మీ దగ్గర స్టూడెంట్స్ డేటా ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి చెప్తారు. అలా మేము ఇన్ఫామ్ చేస్తాం. చేసినప్పుడు మీకు ఇంట్రెస్ట్కి మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. త్రూ ప్రాపర్గా ఇక్కడ నుంచి మీరు కోర్స్ కంప్లీట్ చేసినట్టు ఇవన్నీ మీకు ఇస్తారన్నమాట. ఓకేనా? సిఐటిడి గురించి కొంతమంది స్టూడెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం సార్, అది చూద్దాం సార్. ఓకే. నా పేరు పి రవిచంద్ర. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, మెకానికల్ ఇంజనీర్గా. మాకు
డిప్లొమాలో 6 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో సిఐటిడిలో మేము ఆప్షన్ ఇవ్వటం అనేది జరిగింది. సిఐటిడి ఎందుకంటే ఒక మెకానికల్ ఇంజనీర్గా క్యాడ్ క్యామ్ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటాం మాకు ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో జాబ్కైనా కానీ లేకపోతే ఫర్దర్గా రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ మా ఈ యొక్క సాఫ్ట్వేర్స్ అనేవి మాకు ఎంతో ఉపయోగపడతాయని క్యాడ్ క్యామ్ నేర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మాకు ఎంతగానో బాగా చెప్తున్నారు. ఇక్కడికి రాకముందు క్యాడ్ క్యామ్ ఇవేంటో మాకు అసలు సరిగ్గా తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంతగానో నేర్చుకున్నాం. ఎంతగానో పర్సనల్గా కేర్ తీసుకొని ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మాకు చెప్పేవారు. ఇంతకుముందు మాకు ఇంత గ్రిప్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు మేము చాలా నేర్చుకున్నాం. దీనివల్ల మాకు ఫర్దర్గా జాబ్స్లో కానీ బిజినెస్ చేయడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. నా పేరు ఎస్ రామచంద్ర, ఉషారామ కాలేజ్ నుంచి చదువుతున్నాను. 3rd ఇయర్ మెకానికల్ ఫైనల్ ఇయర్. నేను ఉషారామ కాలేజ్ నుంచి వచ్చాను. మాకు 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. దాంట్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి నేను సిఐటిడి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ప్లస్ నాకు సిస్టమ్ మీద నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా దీని మీద సిఐటిడిలో. ఒక మెకానికల్ ఇంజనీర్గా మాకు క్యాడ్ క్యామ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను సిఐటిడి ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ప్లస్ ఇక్కడ ఫ్యాకల్టీ అనేవాళ్ళు చాలా మంచి చెప్తున్నారు. ఓన్లీ సిస్టమ్ వర్కే కాకుండా మిషన్స్ మీద కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రాక్టికల్ థియరీ కూడా మాకు ఎక్కువ ఉంటుంది. సో నేను సిఐటిడికి వచ్చాను. బీటెక్లో మాకు చాలా యూజెస్ ఉంటాయి దీనివల్ల. అండ్ ఫర్దర్ స్టడీస్కి కూడా నేను ప్రిపేర్ అవుతూ ఇక్కడ నేర్చుకుంటున్నాను కోర్స్ అనేది. నా పేరు సందీప్. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్లో విజయవాడలో డిప్లొమా మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో భాగంగా 6 మంత్స్ కోర్సు ఇక్కడ సిఐటిలో పెట్టుకున్నాను. దీంట్లో మాకు క్యాడ్ క్యామ్ నేర్పిస్తున్నారు. అలాగే టూల్ రూమ్లో కూడా ప్రాక్టికల్గా థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టూల్ రూమ్లో సిఎన్సి ప్రోగ్రామింగ్, మళ్ళీ ఆటో క్యాడ్లో క్యాడ్ క్యామ్ నేర్పిస్తున్నారు. మాకు ఇది బీటెక్లో కూడా బాగా హెల్ప్ఫుల్ అయ్యిద్ది, జాబ్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ. Myself G. Sudhakar, I am from Government Polytechnic College. I take the diploma 3-year course. In my 3-year diploma course, we have 6 months of industrial training. I have selected the CITD for the industrial training for better opportunities in my career and the BTech. For any business opportunities, we have to take and understand the concepts of CAD and CAM programming in the mechanical engineering. We have very good facilities here and very good professors here. They told us the programming language in a very good manner that we so can understand the concept of the program. CAD and CAM, AutoCAD, Creo, CATIA, whatever they are experts in that. AutoCAD and whatever. In here we have CNC milling machines. They explain the practicals and we do the practicals here. We understand the concept very well. మై నేమ్ ఇస్ డిఏడ్ కొండలు. నేను విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ 6 మంత్స్ కోర్స్ మీద ఇక్కడ సిఐటిడి రావడం జరిగింది. ఇక్కడ ఆటో క్యాడ్ క్యాడ్ అవి నేర్పిస్తున్నారు. ఇంతకుముందు అవి తెలీదు, ఇప్పుడు బాగా నేర్చుకుంటున్నాం. ఫర్దర్గా కింద మిషన్స్, సిఎన్సి ఆపరేటింగ్ మిషన్స్, లేత్ మిషన్స్, యూనివర్సల్ మిషన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫర్దర్గా. ఇంతవరకు అవి ఎలా చేయాలో తెలిసేది కాదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఐడియా వచ్చింది అనేది. My name is Venkata Gopi Srinivas. I am student in CITD. I have learned 3 months courses in CITD. Product analysis and design. This is the 3 months course I have to learn. It is very useful to me to get a job. Design వల్ల నాకు ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా మనకి సిస్టంలో డిజైన్ కావాలి, దాని తర్వాతే అది మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళిద్ది, దాని తర్వాత అనాలిసిస్ జరిగి చివరికి ఫైనల్గా ప్రోడక్ట్ వచ్చింది. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కావాలన్నా డిజైన్ అనేది కావాలి. ఇప్పుడు చైర్ కానీ బాటిల్ కానీ మనం రొటీన్గా మన ఇళ్లలో చూసుకునే టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏదైనా డిజైన్ ముందు కావాలి, దాని తర్వాత అనాలిసిస్, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, దాని తర్వాత ప్రోటోటైప్ ఒకటి చేసి
దాన్ని టెస్టింగ్ చేస్తారు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్దా లేదా అని. దాని తర్వాత మనకి మార్కెట్లోకి వచ్చింది. ఈ డిజైన్ అనేది మనకి డిజైన్ నీడ్ పీపుల్స్కి ఎటువంటి అవసరం ఉందో దాన్ని బట్టి డిజైన్ గీస్తాము. డిజైనర్ అర్థం చేసుకొని దాన్ని బట్టి డిజైన్ గీసి ప్రోడక్ట్ని లాంచ్ చేస్తారు మార్కెట్లోకి. మై నేమ్ ఇస్ సల్మాన్ రాజు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. పొట్టిశ్రామ్ కాలేజ్ నుంచి వచ్చాను. నేను జాబ్ పర్పస్ కోసం ఈ సిఐటిడిలో జాయిన్ అయ్యాను. నాకు డిజైన్ ఇంజనీర్ అంటే ఇంట్రెస్ట్. టూల్ డిజైనింగ్ నేర్చుకుందామని ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ సిఐటిడిలో నాకు డిజైన్ సాఫ్ట్వేర్స్ చాలా నేర్పిస్తున్నారు. నేను 6 months ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఫ్యాకల్టీ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ వస్తే కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని ఆఫర్స్ కూడా వచ్చినాయి. నేను వాటి మీద అంటే ఈ కంప్లీట్ 6 months ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను ఆ సర్టిఫికేట్ తీసుకొని ఆ జాబ్స్కి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. నా పేరు రాజశేఖరాచారి. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. 3 months కోచింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ చాలా బాగా చదువుతారు మరియు కంపెనీలు కూడా తీసుకురావడం జరుగుతుంది. 2-3 సెలెక్ట్ అయ్యాము. ఇక్కడ టూల్ డిజైనింగ్ నేర్పిస్తారు. ఆటోక్యాడ్, కెటియా, యాన్సిస్, యూనిగ్రాఫిక్స్ ఇంకా మరియు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మాకు ఎంతో సహాయపడుతున్నారు. చాలా మాకు ఎంతో గైడెన్స్ కానీ ఎంకరేజ్ చేయడం కానీ చాలా జరుగుతూ ఉంది. నేను ఇక్కడ టూల్ డిజైనింగ్ నేర్చుకొని డిజైన్ ఫీల్డ్ వైపు వెళ్దామని ఆలోచన ఉంది. నాకు డిజైన్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఈ ఇన్స్టిట్యూట్లో ఒక స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. తీసుకున్నది 6 months కోర్స్, మాస్టర్ సర్టిఫికేట్ ఇన్ CAD/CAM. బీటెక్ అయిపోగానే నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యాను. తర్వాత ఆ 6 months కోర్స్ అయిపోయిన తర్వాత నన్ను నా టాలెంట్ చూసి CAD/CAM డిపార్ట్మెంట్కి ఫ్యాకల్టీగా నన్ను అపాయింట్ చేశారు. నేను చెప్పే కోర్సెస్ కెటియా, సాలిడ్ వర్క్స్. నేను నేర్చుకున్నది క్రియో, యాన్సిస్, సాలిడ్ వర్క్స్, కెటియా, ఆటోక్యాడ్, ఎన్ఎక్స్ మీన్స్ యూనిగ్రాఫిక్స్. ఇప్పుడు నేను డీల్ చేస్తుంది 2 subjects ఓన్లీ, కెటియా, సాలిడ్ వర్క్స్. అలాగే అదనపు సమాచారం కొరకు సంప్రదించగలరు. MSME టూల్ రూమ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, విజయవాడ. మా ఫోన్ నెంబర్ 08662540560. మా వెబ్సైట్ www.citdindia.org.